ఇంకా మన 'రవితేజ' గారు గూడా అదే దొంగ క్యారెక్టర్ వేసిన 'రవితేజ' గారు గూడా అదే 'అత్తిలి సత్తి' 'రవితేజ' గారు గూడా పిల్లతో కొంచెం అటాచ్ అయ్యి ఎమోషన్‌గా కొంచెం పాప చూపిచ్చే ప్రేమ దానికి కొంచెం ఇంక పాపను గూడా అలా అలా తిప్పుతుండగా దొంగలు వీళ్ళని చూసి దొంగలు వెంటబడతారు. సో, ఇక్కడ ఫైటింగ్ జరిగిద్ది ఇంటర్వెల్ సీన్‌లో. అప్పుడు మన మెయిన్ 'రవితేజ' గారు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి అలా ఒక ఆయుధం ఇచ్చుకొని అలా దిగి కొడతాడంతే. రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా చావుకి. అసలు ఈ డైలాగ్ అండి ఉంటది చెప్పండి. పౌరుషంగా తిప్పే నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు, మీలో ఒక్కడు మిగిలిన, మీకంటే ముందు ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, నా మీసం తీయించి నా శవాన్ని పోడ్చమంటారా నా కొడకల్లారా. అసలు వాట్ ఏ బ్యూటిఫుల్ డైలాగ్ అండి. సో ఎంత అద్భుతంగా ఉంటుంది. అండ్ 'రవితేజ' గారి ఎక్స్ప్రెషన్స్, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ సీన్ చూసినప్పుడు మళ్ళీ 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 ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మాస్ మహారాజ్ 'రవితేజ' గారు నిజంగా ఆయనకి ఫ్యాన్ కాకుండా ఎలా ఉంటాను చెప్పండి. గూస్ బంప్స్ వచ్చే సీన్ అండి ఇది. తర్వాత అంటే 'రవితేజ' గారి వైఫ్ ఇందులో చనిపోయిద్ది, అదంతా చూపించరు. అది రాజీవ్ కనక గారు 'రవితేజ' వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తనకు కూడా మమ్మీ అది వైఫ్ లేదనుకుంటారు.